గ్రహాల ప్రభావం ఉన్న మన ఆలోచనలు, మన చర్యలే నిజమైన మార్పును తీసుకొస్తాయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. జూన్ 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, దాంపత్య జీవితం, ప్రాపర్టీ సంబంధం, ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. పంచమ స్థానాధిపతి గురుడు బుధుడితో కలిసి లాభంలో ఉండి మీ యొక్క విద్యాస్థానాన్ని హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క రాశాధిపతితో కలయిక ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ కాంబినేషన్. సింహరాశి విద్యార్థులు అనుకున్న కాలేజీలో సీట్లు పొందడం, గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలు బాగా రాయటం, దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడం కావచ్చు, సీట్స్ పొందడం కూడా జరుగుతుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఏ రంగంలో ఉన్నా సరే ప్రైవేట్, కార్పొరేట్, ఈవెన్ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా మంచి సీట్లు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే రవి, బుధ, గురు అండి. రవి, గురు జ్ఞానము, శక్తి, సో మంచి పేరు తెస్తుందండి. గురు, బుధ జ్ఞానంతో పాటుగా ఏది మంచి ఏది చెడు అనే విఘ్నతను, దాంతోపాటుగా ఏంటంటే క్రియేటివిటీని, మంచి ఆలోచనలను, మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రస్ఫుటిస్తుంది. కాబట్టి రవి, బుధ మీకు తెలిసిన విషయమే, బుధాదిత్య యోగం. కాబట్టి ఇంటెలిజెంట్ డిసిషన్స్ తీసుకుంటారు, మంచి కాలేజ్ సీట్లు పొందుతారు అని చెప్పవచ్చు. బాగుంది. మరి ప్రేమలో ఏ విధంగా ఉందంటే పంచమాధిపతి యొక్క గురుడు లాభంలో ఉంటాడు. సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు కూడా ఈ పంచమస్థానాన్ని కోణంలో ఉంటారు కాబట్టి ప్రేమికులు ఈ మాసంలో మంచి రిలేషన్స్లో పాజిటివ్గా ఉంటారని చెప్పవచ్చు. కాకపోతే ఈ యొక్క కుజుడు మాత్రము మీకు రాశిలోకి వస్తారు కదా 7వ తారీఖు నుండి, కొంచెం ఏంటంటే చికాకుగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ను ఏదైతే ఉందో, ఆ చికాకు, ఆ సహనము అవి మీ యొక్క ప్రేమ జీవితం మీద కనుక చూపించుకోకుండా ఉండగలిగితే మాత్రం ఎక్సలెంట్ అండి. ఏదేమైనా ప్రేమలో ఉన్నవారికి బాగుంటుంది. ప్రేమలో లేని వారు కూడా ఏదైనా చిన్నపాటి క్రష్లో కూడా సింగిల్గా ఉన్నవారు పడే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి వృత్తి, సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? జాబ్, ప్రొఫెషన్, కెరీర్ అంటాం కదా. 10వ స్థానాధిపతి శుక్రుడు 9లో ఉన్నాడండి. కార్పొరేట్, ఐటీ ఇలాంటి రంగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో చేంజ్ అనేది కనపడుతుంది. పాజిటివ్ చేంజ్ అనేది ఉంటుంది. ప్రయాణాలు, సెమినార్స్, సెషన్స్ అటెండ్ కావడం లాంటివి ఉంటాయి. ఎవరైతే కనుక మార్పు కోరుకుంటున్నారో అలాంటి వారికి కూడా కాస్త పాజిటివ్ మార్పు అయితే కనపడుతూ ఉంది. మొదటి వారంలో మాత్రం డెసిషన్ మేకింగ్లో, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సందిగ్ధత ఉంటుంది. 7వ తారీఖు నుండి పాజిటివ్గా ఉంటుంది చెప్పాలండి. మరి గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వారికి ఈ మాసంలో పాజిటివ్గా ఉంటుంది. రావాల్సిన ధనం కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఏదైనా ప్రమోషన్లు కూడా ఉంటే కనుక 10వ స్థానానికి లాభంలో గురు, రవి, బుధ ఉన్నారు కాబట్టి సడన్గా పాత ఉన్న సమస్యలు ఏమైనా క్లియర్ అయిపోయి కూడా మీకు లీగల్ బ్యాటిల్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక మార్గం సుగమం అవుతుందని చెప్పాలి. బదిలీలు ఉంటే కనుక ఉన్నా కూడాను అనుకూలమైన ప్రాంతాలకి బదిలీలు జరిగే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి వ్యాపారం సంగతి చూస్తే 7వ స్థానాధిపతి 8లో ఉన్నారు. 7వ స్థానంలో రాహు ఉన్నారండి. లక్కు కారకుడు కుజుడు వ్యయంలో ఉండిపోయారు బలహీనంగా. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మొదటి వారం 6వ తారీఖు వరకు కూడా వ్యాపార విషయం